అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ జ్యోతిష్య శాస్త్రం అంటే పెద్ద తమాషా అయిపోయింది. ప్రతివాడు జ్యోతిష్యం చెప్పేయటమే. ఏదో వెబ్‌లో 4 పుస్తకాలు 4 లైన్లు చదువుకురావటం కరెక్ట్. అంటే ఏదైనా తమాషానా? జ్యోతిష్య శాస్త్రం అంటే అసలు అన్నిటికన్నా ముందు చూడాల్సింది ఏంటో తెలుసా మీకు? ఎవడైనా పృచ్ఛకుడు మీ దగ్గరికి రాగానే అన్నిటికన్నా మీరు ముందర చూడాల్సింది ప్రశ్న చక్రం. మీ దగ్గరికి వచ్చినప్పుడు ఉన్న గ్రహ స్థితి ఎలా ఉంది? ఆ చార్ట్ వేసుకోండి. ఈ చార్ట్ వేసుకోకుండా మీరు పని మొదలు పెడితే మీకు ఫలితాలు రావు. ఇప్పుడు ప్రశ్న చక్రం ఎలా చూడాలి? ఫస్ట్ లగ్నాన్ని నోట్ చేసుకోండి. పేపర్ మీద నోట్ చేసుకోండి, బ్రెయిన్లో నోట్ చేసుకోకండి. ఇప్పటికిప్పుడు మనకి వృశ్చిక లగ్నం నడుస్తుంది. వృశ్చిక లగ్నానికి అధిపతి కుజుడు. ఆయన తులలో ఉన్నాడు. అంటే లగ్నం నుంచి తులలో పడుతున్నాడు అన్నమాట. లగ్నం నుంచి వెయ్యేళ్ళలో పడుతున్నాడు. ఆయన మీద రాహు దృష్టి పడుతోంది. తులారాశికి అధిపతి అయిన శుక్రుడు శత్రుక్షేత్రంలో సింహంలో ఉన్నాడు. మీరు ఏమేం చేయాలి? ఫస్ట్ కుజుడి కారకత్వాలు నోట్ చేసుకోండి. వ్యయభావానికి కారకత్వాలు నోట్ చేసుకోండి. అలాగే తులారాశికి కారకత్వాలు నోట్ చేసుకోండి. శుక్రుడి కారకత్వాలు నోట్ చేసుకోండి. సింహరాశి కారకత్వాలు నోట్ చేసుకోండి. ఇప్పుడు అనలైజ్ చేయండి. ఆ వ్యక్తి అసలు సమస్య ఇదన్నమాట. మన దగ్గరికి వచ్చి ఆయన సరిగ్గా ప్రశ్న అడగడం లేదు. ఇలాంటి అడగని ప్రశ్నని మూక ప్రశ్న అంటారు. ఇప్పుడు అనలైజ్ చేసి మీరు దశ అంతర్దశలతోటి సమన్వయం చేయండి. గోచారం అప్లై చేయండి. పర్ఫెక్ట్గా మీకు రిజల్ట్స్ వస్తుంది. ఓకేనా? ప్రశ్న చాట్ వేసుకోకుండా నేను చెప్పిన పని చేయకుండా ముందరకి వెళ్తే మాత్రం జ్యోతిష శాస్త్రం అనేది భ్రష్టు పట్టిపోతుంది. నమస్కారం.